హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ప్రవీణ్. ఈరోజు మన జర్నీ చాలా స్పెషల్. ఎందుకంటే మనం కేరళలోనే అందమైనటువంటి కొచ్చిన్ నుంచి కేరళలోని మరో అద్భుతమైనటువంటి మున్నార్ వెళ్తున్నాం. ఈ జర్నీలో టీ ఎస్టేట్, మౌంటైన్స్, వాటర్ ఫాల్స్ చూడబోతున్నాం. కొచ్చిన్ నుంచి మున్నార్కు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గవర్నమెంట్ బస్సులు అండ్ ప్రైవేట్ బస్సులు అవైలబిలిటీలో ఉంటాయి. ఈచ్ పర్సన్ 200 నుంచి 300 ఛార్జెస్ చేస్తారు. నేను కేరళకి ఎలా వచ్చాను అనే విషయం తెలియాలంటే నేను ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి ముందు వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. వాటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కొచ్చి నుంచి మున్నార్కు ఆల్మోస్ట్ 135 to 140 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ జర్నీని మనం బస్సులో ట్రావెల్ చేస్తున్నాము. కొచ్చి నుంచి మున్నార్ వెళ్ళడానికి బైక్ రెంటల్స్ చాలా ఉన్నాయి, కానీ వాటి ప్రైజెస్ కూడా అంత రేంజ్లోనే ఉన్నాయి. మనకు వచ్చేసి డైలీ 100 కిలోమీటర్ డిస్టెన్స్కు నార్మల్ బైక్ను ఇస్తారు. వాటి యొక్క ప్రైజెస్ వచ్చేసి 700 నుంచి 800 ఛార్జెస్ చేస్తారు. ఈ దారుణాలు భరించడం కంటే బస్సులో వెళ్ళడం చాలా బెటర్ అని చెప్పేసి మేము బస్సు ప్రిపేర్ చేసాము. జస్ట్ 200లో మేము మున్నార్కు రీచ్ అవుతాము. ఫుల్ సైట్ సీన్తో. నా ట్రావెలింగ్ వీడియోస్ మొత్తం బడ్జెట్లోనే ఉంటాయి అనమాట. ఏ వీడియో చూసాను బడ్జెట్లోనే ట్రావెల్ చేసి ఉంటాను, విత్ బ్యూటిఫుల్ లొకేషన్తో. ఇక ఆలస్యం చేయకుండా మన జర్నీని స్టార్ట్ చేద్దాం. అందమైన లొకేషన్లు చూసుకుంటూ మనం ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 month అవుతుంది. మన ఛానల్కు కొంచెం బూస్ట్ అవసరం. సో వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మన అడ్వెంచర్ స్టార్ట్ అయిపోయింది. ఇవి చూస్తుంటే మతి చెడిపోతుంది. మొత్తం హిల్ స్టేషన్ అనమాట. చుట్టూ రోడ్డుకు ఇరువైపులో మొత్తం హిల్ స్టేషనే. చూడ్డానికి వెదర్ చాలా కూల్గా ఉంది. ఆ క్లౌడ్స్ చూడండి ఎలా ఉన్నాయో, సూపర్గా ఉంది లొకేషన్. కేరళ ట్రావెల్ చేయడం అంటేనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు. చిన్న చిన్న విలేజెస్, పచ్చని ఫీల్డ్స్, రోడ్లకు ఇరువైపులా ఉన్నటువంటి కోకోనట్ ట్రీస్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది జర్నీ కూడా. ఇలా సీనరీ నెమ్మదిగా మారుతూ ఉంటుంది. మీకు ప్రతి అడుగు అడుగున మీకు మంచి అనుభూతిని ఇస్తుంది. మన మున్నార్కు దగ్గర పడే కొద్దీ మౌంటైన్స్ కనిపించడం మొదలవుతుంది. ఇక్కడ నుంచి జర్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మన బస్సు ఇప్పుడు మౌంటైన్స్ రోడ్డులోకి ఎంటర్ అయిపోయింది. ఈ రోడ్లు చూడండి ఫ్రెండ్స్, ఒకవైపున మౌంటైన్స్, మరోవైపున లోయ, మధ్యలో మన బస్సు. ఇలాంటి జర్నీని విండో సీట్ నుంచి చూడడం చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఇక్కడ వెదర్ కూడా క్రమంగా కూల్ అవుతుంది. మున్నార్ అనేది కేవలం ఒక డెస్టినేషన్ మాత్రమే కాదు, మున్నార్కు వెళ్ళడానికి జర్నీ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మనకు. ఇది చూశారు కదా, ఇలాంటి అద్భుతమైనటువంటి బ్యూటిఫుల్ లొకేషన్ను చూడాలంటే మీరు తప్పకుండా మున్నార్ రావాల్సిందే. ఈ టీ ఎస్టేట్ను చూడాల్సిందే. మున్నార్లో వెదర్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. చిన్నటువంటి చిరుజల్లులు కురుస్తూనే ఉంటాయి. మనం ఇప్పుడు మున్నార్ రీచ్ అయిపోయాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి కేఎస్ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి లొకేషన్ అనమాట. ఇదే కేఎస్ఆర్టీసీ బస్టాండ్ మున్నార్. మనం ఆ డబల్ డెక్కర్ బస్సులోనే ఇప్పుడు మన జర్నీని స్టార్ట్ చేయబోతున్నాము. సైట్ సీయింగ్. పదండి, మున్నార్కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడే చెప్తాను. ఎలా వెళ్తామో, ఎలా సైట్ సీయింగ్ చూస్తామో, ఎక్కడ స్టే చేస్తామో అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇప్పుడే ఇద్దాం. మీరు ఇప్పుడు చూస్తున్నదే డబల్ డెక్కర్ బస్సు. ఇది మున్నార్లో ఉన్నటువంటి కేఎస్ఆర్టీసీ వాళ్ళు నడుపుతున్నటువంటి డబల్ డెక్కర్ బస్సు. దీనికి వచ్చేసి అప్పర్ డెక్కులో 400, లోయర్ డెక్కులో 200 ఛార్జెస్ చేస్తారు. మన బస్సులో ట్రావెల్ చేస్తూ విజిట్ అయ్యే ప్లేసెస్లో వచ్చేసి
వాటికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్నీ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఈ ప్లేసెస్ అన్నీ మనం కవర్ చేయబోతున్నాము ఈ డబుల్ డెక్కర్ బస్సులో. మనకు మున్నార్ బస్టాండ్లోనే డిజిటల్ లాకర్ ఫెసిలిటీ ఉంది. మనకు సంబంధించిన లగేజ్ మొత్తం ఇక్కడ లాకర్లో పెట్టుకొని మన సైట్ సీయింగ్కి వెళ్ళొచ్చు. ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. దానికి సంబంధించిన ప్రైజెస్ మొత్తం అన్నీ డిస్ప్లే మీద చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. వీటి యొక్క సైజెస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. స్మాల్, మీడియం, లార్జ్ అనేది దానికి సంబంధించిన ప్రైజెస్ గురించి ఉంటాయి. అవర్కి ఇంత అని చెప్పేసి ఉంటుంది అనమాట. పదండి మన నైట్ స్టే గురించి చూద్దాం. ఇవే మన మున్నార్లో నైట్ స్టే పోతున్నటువంటి స్లీపర్ బస్ స్టే. ఇవి కేఎస్ఆర్టీసీ వాళ్ళు నడుపుతున్నటువంటి బస్సెస్ అన్నమాట. సర్వీస్ ముగిసిపోయినటువంటి బస్సులను ఇలా స్లీపర్ బస్సుగా అరేంజ్ చేశారు. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకు వర్త్ ఇట్ అనమాట. బడ్జెట్లో ట్రావెల్ చేసేటోళ్ళకు, సోలో ట్రావెల్ వాళ్ళకు ఇలాంటిది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. బెడ్ కూడా చూడడానికి చాలా నీట్గా ఉంటాయి. ఈవినింగ్ 7 నుంచి మార్నింగ్ 9 వరకు మాత్రమే ఉంటుంది. 1 బెర్త్కు 220 రూపీస్ ఛార్జెస్ చేస్తారు. వీళ్ళ దగ్గర ఇవే కాకుండా రూమ్స్ గురించి ఉన్నాయి. మీకు 1000 రూపీస్ తీసుకుంటారు రూమ్స్ కోసం. ఇలాంటి మంచి మంచి కంటెంట్లు ఇస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నాకు కూడా కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు మున్నార్ సైట్ సీయింగ్ కోసం మన డబల్ డెక్కర్ బస్సులో ఎక్కేసి అప్పర్ డెక్ తీసుకొని మొత్తం చూడడానికి వెళ్తున్నాము. ఈ అప్పర్ డెక్ ఎలా ఉంటుందంటే కన్నా ఇలా ఉంటుంది లోపల చూడడానికి. మీరు డబల్ డెక్కర్ బస్సు తీసుకుంటే కన్నా అప్పర్ డెక్ తీసుకోండి, బెటర్గా ఉంటుంది. ఈ మౌంటైన్స్లో ఇల్లులు కూడా దానికి తగ్గట్టుగానే కట్టించుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇల్లులు కూడా చూడ్డానికి. మున్నార్లో ఇప్పటికీ చిన్నగా చిరుజల్లు లెక్క వర్షం కురుస్తూనే ఉంటుంది. మన దగ్గర రెయిన్ కోట్ అనేది పక్కా ఉండాలి. మేము బస్సులో ట్రావెల్ చేస్తున్నాక దిగేటప్పుడల్లా వర్షం పడుతూనే ఉంది. ఎక్కడ స్టాప్ తీసుకున్నా కానీ అక్కడ వర్షం కురుస్తూనే ఉన్నది. ఇలాంటి లొకేషన్లో ఇలా వర్షం కురుస్తూనే ఉంటేనే మంచిగా ఉంటుంది. చూడండి ఒక కొండను గ్రీన్ మ్యాట్తో కప్పేసినట్టు ఎలా ఉన్నాయో. ఇవన్నీ టీ ఎస్టేట్లు. ఎక్కడ చూసినా ఇలాగే టీ ఎస్టేట్లు ఉన్నాయి. వీటిలోనే మళ్ళా వర్కర్లు వర్క్ చేస్తున్నారు. ఆ టీ ఎస్టేట్కు సంబంధించిన లీవ్స్ కోస్తున్నారు ఈ వర్షంలోనే. వాళ్ళకి ఎప్పుడు వర్షం పడుతుంటుంది కాబట్టి ఇంకా వాళ్ళకు వర్షం అనేది నార్మల్ విషయము. మేము వెళ్ళిన టైంలో చూడండి ఎంత క్రౌడ్ ఉందో. మనకు డబల్ డెక్కర్ బస్సు నుంచి కొన్ని ప్లేసెస్ చూపిస్తారు. అవి వాటికి సంబంధించిన వాటిలో ఇది ఒకటి అనమాట. రాక్ కేవ్ అనమాట ఇది. దీని లోపలికి వెళ్ళొచ్చు. మేము దిగిన టైంలో కూడా ఫుల్ వర్షం పడుతుంది. మేము రెయిన్ కోట్ వేసుకొని దిగామన్నమాట. చూడండి మబ్బులు గమ్మేసి ఫుల్లుగా ఫాగీగా ఉంది చూడడానికి. మున్నార్ను మనం మాన్సూన్లోనే చూడాలి. అప్పుడే మున్నార్ యొక్క అందం మనకు కనిపిస్తుంది. వర్షం ఏమి అంత పెద్దగా ఏం పడదు. చిన్నగా చిరుజల్లు లెక్క కురుస్తూ ఉంటుంది.
నేను డబుల్ డెక్కర్ బస్సును ఎక్కడం ఇదే మొదటిసారి. ఈ మున్నార్లో ఈ హిల్ స్టేషన్లో డబుల్ డెక్కర్ బస్సు ఎక్కడం చాలా ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ ఇచ్చింది. ఇంతవరకు బాగా ఫుల్గా మబ్బులు కమ్ముకొని ఇప్పుడే క్లియర్ అయిపోయింది. సీనరీ చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడ్డానికి. మనకి టీ ఎస్టేట్లోకి ప్రతి ఒక్క దానికి ఎంట్రీ ఉండదు, అంతా బౌండరీ లైన్ వేసి ఉంటారు. మన పే నుంచి చూడొచ్చు, ఒక్కొక్కటి రెండు అప్పుడప్పుడు మనకు కొన్ని చోట్లలో వెళ్ళడానికి అవైలబిలిటీలో ఉంటుంది. కొన్ని ప్లేసులలో టీ ఎస్టేట్లో ఇలా ఫోటో దిగడానికి వాళ్ళు ఛార్జెస్ చేస్తారు. అరౌండ్ 1000 రూపీస్ తీసుకుంటారు. వాళ్ళ దగ్గరే డ్రెస్ ఉంటుంది, ఆ డ్రెస్ వాళ్ళే తలకు జుట్టేసి దానికి ఫోటో తీస్తారు. అరౌండ్ 1000 రూపీస్ తీసుకుంటారు. మన సైట్ సీయింగ్ మొత్తం వచ్చేసి మున్నార్ నుంచి కొంచెం ఉప్పర్లో ఉంటుంది చూడ్డానికి. మేము వెళ్ళినప్పుడు మా బస్సు వచ్చేసి మున్నార్ నుంచి కొచ్చి రూట్లో తీసుకెళ్లారు. దాని నుంచి మళ్ళా ఏరే రూట్ సైడ్ వెళ్ళింది అనమాట. ఇలాంటి రూట్లు కొన్ని 2-3 ఉంటాయి. వాటిలో మీరు ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. ఆ టైమింగ్ను బట్టించి ఆ రూట్లో వెళ్తారు. మీలో ఎవరైనా కానీ మున్నార్ వెళ్తేనే అదొక బెస్ట్ సజెషన్. డబుల్ డెక్కర్ బస్సులో పేన తీసుకొని వెనుక నుంచి వ్యూస్ చూడండి. అప్పుడు మీకు విడ్త్ అనేది చాలా వ్యూస్గా ఉంటుంది. చూడ్డానికి ఇలా ఉంటుంది అనమాట. అందరు ఫ్రంట్ నుంచి చూస్తారు, మీరు బ్యాక్ నుంచి వ్యూస్ చూస్తే గిన అంత అద్భుతంగా ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఎస్టేట్ మొత్తం టాటాకు సంబంధించినది. ఇక్కడ కాఫీ ఫ్యాక్టరీ గురించి ఉంది, టీ ఫ్యాక్టరీ. దానికి సంబంధించిన బోర్డు కూడా ఇక్కడే ఉంది. దాని పక్కలోనే మీకు ఇలాంటి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. ప్రతి వ్యూ పాయింట్ దగ్గర 20 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు ఆపేస్తారు. ఓన్ వెహికల్లో ఎవరైనా కానీ మున్నార్కి వచ్చేటోళ్ళకైతే కనుక ఇంకా సూపర్గా ఉంటుంది. ఏ ప్లేస్లో అయినా కానీ ఎంతసేపు అయినా కానీ ఆగొచ్చు. ఇలాంటి వాటర్ ఫాల్స్ మేము బస్సులో వస్తున్నప్పుడు కొచ్చి నుంచి చాలా కనిపించాయి. ఇది మొత్తం మున్నార్కు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. మున్నార్లో ఎవరైనా కానీ సోలోగా వచ్చినా బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకునే కొచ్చి నుంచి మున్నార్కు బస్సులో రండి. మున్నార్లో సైట్ సీయింగ్ కోసం డబుల్ డెక్కర్ బస్సు యూజ్ చేసుకోండి. మొత్తం అక్కడ నుంచి 200, ఇక్కడ నుంచి 200, మొత్తం 500లో మొత్తం అయిపోద్ది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ట్రావెలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next video. Thank you.